విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి మహిళా బీసీ హాస్టల్లో ఫ్యాన్కు హ్యాంగింగ్ చేసుకున్నటువంటి ఘటన చూసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకుంటే మృతురాలు ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ విధంగా ఈ యొక్క ఘటన జరిగిందనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి డీబీసీ మేడం గారు అయితే ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి, ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఏంటి? ఇలా మీటింగ్ అవుతుంటే నేను మీటింగ్లో ఉన్నానండి. అంటే నాకు 1:40 ఆ టైంకి ఫోన్ వచ్చింది. ఇలాగా ఒక అమ్మాయి బాగాలేదు మేడం, ఇలా సూసైడ్ చేసుకుంది, హ్యాంగ్ చేసేసుకుంది, పిల్ల చనిపోయింది, నో అంటే హోప్స్ లేవు అని చెప్పి నాకు హెచ్డబ్ల్యూలో ఫోన్ చేశారు. వెంటనే నేను ఆ మీటింగ్ నుంచి వచ్చాను, కలెక్టర్ పర్మిషన్ అడిగి. వచ్చిన తర్వాత చూసేసరికి పిల్ల చనిపోయి ఉంది. అక్కడ మిగతా వాళ్ళని మాట్లాడాను, కొంచెం బాగాలేదు పిల్లకి, ఇప్పటి నుంచి ఒక 10 days నుంచి బాగోట్లేదు ఆవిడకి అని చెప్పి ఆ రూమ్మేట్స్ మిగతా పిల్ల చెప్పారు. మిగతా అన్నీ కూడా విచారిస్తున్నాం. మొత్తం అన్నీ తెలిసిన తర్వాత మొత్తం అన్నీ చెప్తాను. అంటే ఏ టైంలో హ్యాంగింగ్ జరిగింది అనుకుంటున్నారండి? అంటే అమ్మాయి ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. 12:30కి మిగతా పిల్లలు అందరూ వచ్చారట. ఆ రూమ్లో ఉండే పిల్లలు వచ్చి చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉన్నట్టు కిటికీలోని చూశారు. అంటే గత 10 daysగా బాగోలేదని చెప్తున్నారు కదా, మరి ఆ పర్సనల్గా అబ్జర్వేషన్ అటువంటివి ఏమి ఉన్నాయా? ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందండి 10 days బ్యాకే. ఇంటికి వెళ్ళి జస్ట్ మండేనే వచ్చింది, మండే ఈవినింగ్ వచ్చింది. November 2nd మన దగ్గర జాయిన్ అయింది, మండే ఈవినింగ్ వచ్చింది. వైరల్ ఫీవర్ అని చెప్పేసి కోర్స్ వాడుతున్నానని చెప్పి వార్డెన్కి చెప్పింది. పిల్లలకు కూడా మిగతా పిల్లలకు కూడా చెప్పింది. తల్లిదండ్రులు కన్ఫర్మ్ చేశారా, ఏం చెప్తున్నారు? చేశాను, వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు. జ్వరం వచ్చిందని చెప్పి మా ఇంటికి వచ్చింది మేడం, ఇలా వస్తే మేము హాస్పిటల్కి అదే చూపించాము అని, బాగుంది, నేను హాస్టల్కి వెళ్ళిపోయి చదువుకుంటానని చెప్పింది, అందుకని పంపించాము అని చెప్పారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. మేమైతే ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించినవన్నీ కూడా చూసాము. అక్కడ చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా మేమైతే చెప్తున్నారు. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు, ఇదంతా కూడా జరుగుతూ ఉంటే అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి పాపకైతే ఒంట్లో బాగోలేదంటూ కూడా ఇక్కడ ప్రాథమికంగా సమాచారం అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే హ్యాంగింగ్ చేసుకున్నటువంటి హాస్టల్ ఏదైతే ఉందో ప్రెజెంట్ హాస్టల్ ప్రశ్న అయితే మనం సుమారుగా చూసుకుంటే ఇక్కడ 300 పైన అయితే మాత్రం విద్యార్థులు అయితే ఈ యొక్క హాస్టల్లో చదువుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఇంకా మనం ప్రస్తుతానికి అయితే వచ్చాం. ప్రస్తుతం చూసుకుంటే 1వ ఫ్లోర్ ఇది, అంటే ఇంకా పైన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చనిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఒకవైపు దీనిపైన పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఒకవైపు దీనికి సంబంధించి చూసుకుంటే పిల్లలంతా కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటారు, అందరూ ఉన్నటువంటి సమయంలో ఇటువంటి ప్రమాదం ఎలా జరిగిందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతంలోనే జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి చూపించలేనటువంటి పరిస్థితి, అందుకే ఎలా జరిగింది ఏంటని దీనికి సంబంధించిన పోలీసులు కూడా ఒక పక్క అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు చూడొచ్చు, ఇక్కడ 2 Town పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆల్రెడీ ఒక పక్క ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరూ లేనటువంటి సందర్భంలో ఆ పాపకి ఆరోగ్యపరంగా కూడా బాగలేనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో హ్యాంగింగ్ ఎలా చేసుకుంటారంటూ కూడా పలు అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఒంట్లో బాగలేక ఈ విధంగా జరిగిందా, లేదా వేరే అనుమానాలు ఏవో, ఏదైనా ఇటువంటి ఇల్లీగల్గా అఫైర్స్ ఏమైనా ఉన్నాయి, అటువంటివి అన్నమాట పలు రకాలుగా అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు, చూస్తూ ఉంటే క్రైమ్ సంబంధించినటువంటి సపరేట్గా ఉన్నటువంటి వింగ్ కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకొని పూర్తిగా దీనిపైన దర్యాప్తు కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినవి వాళ్ళ పేరెంట్స్ కానీ, అలాగే దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసామంటూ కూడా డీబీసీ కూడా, అంటే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మనతో కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ హాస్టల్ వద్ద కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.